అందరికీ ఆహ్, హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. సో, మరి ఈ యొక్క సీజన్‌లో మనం లేవియా కాండం బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తున్నాము. సో, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్? మీలో ఎంతమంది ఎక్సైటింగ్‌గా ఉన్నారు? యాహ్! సో, థాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. సో, మరి లేవియా కాండం ఆ పుస్తకం ఓపెన్ చేయగానే సో, హౌ డు యూ ఫీల్? ఆహ్, కింద మీకు రియాక్షన్స్ ఉన్నాయి కదా! మరి ఐ రియల్లీ లైక్ దట్ బుక్ అనుకున్న వాళ్ళు లవ్ సింబల్ పెట్టొచ్చు. కన్‌ఫ్యూజ్ అవుతున్న వాళ్ళు ఆ సింబల్ పెట్టొచ్చు. ఓహ్! మరి కొంతమంది ఆహ్, క్రైయింగ్ సింబల్ పెడుతున్నారు. సో, ఐ కెన్ రియల్లీ ఫీల్ యూ. సో, థాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. సో, ఆఫెన్ ఈ బుక్ మనం చదువుతున్నప్పుడు దాన్ని స్కిప్ చేయడమో, లేకపోతే జంప్ చేయడమో, లేకపోతే చాలా ఫాస్ట్‌గా చదివి ఏదో బైబిల్ ఫినిష్ చేయాలి కదా! అన్నట్టు చదవడం, ఇట్లా మనం చేస్తా ఉంటాం. సో, అందుకే ఈ యొక్క బుక్ చూజ్ చేసుకోవడం జరిగిందనమాట. మరి ఈ యొక్క లేవ్య కాండం అన్న ఆహ్, పేరుకు అర్థం లేకపోతే ఈ యొక్క లేవ్య కాండం అంటే మీనింగ్ ఏంటి? ఎవరన్నా చెప్తారా? ఎనీ ఎనీబడీ? ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను. uh, Leviticon things concerning to Levites. యాహ్! యాహ్! థాంక్ యూ. సో, నేను చదువుతున్నాను. ఆహ్, ఇశ్రాయేలు యాజక గోత్రమైన లేవీయుల నుండి దాని పేరు వచ్చింది. సో, ఈ యొక్క పుస్తకం ప్రధానంగా యాజకులు, బలులు మరియు ఇశ్రాయేలు సమాజంలో పవిత్రతను కాపాడుకోవడం గురించి ఆజ్ఞలు మరియు ఆచారాలతో వ్యవహరిస్తుంది. సో, మరి ఈ యొక్క బుక్ చూసుకున్నట్లయితే మనం చాలా సాక్రిఫైసెస్ గురించి చదువుతాము. బలుల గురించి, ఇంకా యాజకులు ఎవరిని ఏర్పాటు చేయాలో, ఎట్లా వాళ్ళు మందిరంలో ఆరాధించాలో, ఆహ్, వీటి గురించి మనం ఎక్కువ చూస్తాం గనక ఆహ్, ఈ యొక్క పుస్తకానికి ఆ యొక్క లేవియా కాండం అనే పేరొచ్చింది. మరి మనకి తెలుసు ఈ యాజకులు దేవుడు ఏ గోత్రం నుంచి ఎన్నుకున్నారు అనంటే లేవి గోత్రం నుంచి ఎన్నుకున్నారు. సో, అందుకే ఈ యొక్క కాండానికి, ఈ యొక్క పుస్తకానికి లేవియా కాండం అని పేరు వచ్చింది. సో, మరి ఈ యొక్క పుస్తకం అర్థం చేసుకోవాలి అనంటే ముందు మనం పాత నిబంధన గ్రంథం యొక్క టైమ్‌లైన్ మనం తెలుసుకోవాలి. సో, బ్రీఫ్‌గా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీ అందరికీ తెలుసు. జస్ట్ మీరు రివైజ్ అవ్వడానికి మరొకసారి నేను ఇవి పెట్టాననమాట. సో, కొన్ని స్లైడ్స్ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. కొన్ని స్లైడ్స్ తెలుగులో చేశాను. సో, మోస్ట్‌లీ నా ఎక్స్‌ప్లనేషన్ తెలుగులో ఉంటది కాబట్టి మీరేమి కంగారు పడనవసరం లేదు. ఈ పేర్లేంటి అని కన్‌ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. సో, ఓల్డ్ టెస్టమెంట్ టైమ్‌లైన్ అంతా చూస్తే గనక మొట్టమొదట క్రియేషన్‌తో ఇది ప్రారంభమవుతది. మొట్టమొదట ఆదికాండంలో చూస్తే గనక ఫస్ట్ 2 చాప్టర్స్‌లో మనం సృష్టి గురించి చూస్తాం. మరి దేవుడు ఆదాము, అవ్వని మనుషుల్ని తన పోలికలో, తన స్వరూపంలో ఆయన సృజించుకున్నారు. మరి చాప్టర్ 3కి వచ్చేసరికి మనం చూస్తాం మరి ఆదాము, అవ్వ మరి దేవునికి అవిధేయులై పాపం చేశారు. అంతేకాదు భూమి వాళ్ళ యొక్క చేసిన పాపం బట్టి మరి భూమి శాపానికి గురవుతదనమాట. అండ్ మరి దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయనకి తెలుసు. నేను సృష్టించబోయే మనుషులు పాపం చేస్తారు అనని. ఆయన బిఫోర్ ది క్రియేషన్ మరి జగత్తు ఈ యొక్క ఫౌండేషన్, ఈ యొక్క సృష్టి యొక్క ఫౌండేషన్ ఏర్పడక ముందే దేవుడు మరి ఆ యొక్క సాల్వేషన్ ప్లాన్‌ని ఆయన ముందుగానే వేస్తారనమాట. మరి మనందరినీ తన వైపు త్రిప్పుకోవడానికి ఆయన ముందుగానే ఆయన ప్రణాళిక వేస్తారు. మరి ఆ ప్రణాళికలో భాగంగా మరి మొట్టమొదట దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు అనంటే అబ్రాహాముననమాట. ఇది మనందరికీ తెలుసు. సో, దేవుడు అబ్రాహాంతో అంటాడు, "నీ యొక్క ఫ్యామిలీని నిన్ను నేను బ్లెస్ చేస్తాను. నీ తరాలందరిని ఆశీర్వదిస్తాను. నువ్వు నా మాట విని నాకు విధేయత చూపితే నిన్ను బట్టి నీ ఫ్యామిలీయే కాదు, ఈ యొక్క వరల్డ్ అంతా కూడా బ్లెస్ అవుతది" అని బ్లెస్ అవుతారు అని దేవుడు అబ్రాహాంతో ప్రామిస్ చేస్తాడు. మరి ఆ యొక్క ఆహ్, నెక్స్ట్ మనం చూస్తే గనక మరి
అబ్రహాము ఆ విధంగానే ఒబే చేస్తాడు. మరి అబ్రహాము యొక్క గ్రాండ్ చిల్డ్రన్ అన్నమాట. మనకి వాళ్ళ నేమ్స్ చెప్పగలరా ఎవరన్నా? అబ్రహాం గ్రాండ్ చిల్డ్రన్ ఆహ్, ఎవరైనా క్విక్‌గా? యాకోబు. యాకోబు. యాకోబు ఇంకా తన తరం. సో, మరి వారంతా ఎక్కడికి వెళ్తారంటే, ఈజిప్ట్ దేశానికి వెళ్తారు. ఐగుప్తు దేశానికి వెళ్తారు. మరి వారున్న దేశంలో కరువు రావడం వల్ల ఐగుప్తు దేశానికెళ్తారు. మరి అక్కడ సుమారు 400 ఇయర్స్ ఉంటారు. మరి స్టార్టింగ్ బానే నివసించారు గానీ, తర్వాత వాళ్ళు ఐగుప్తీయులకి బానిసలయిపోయారనమాట. మరి ఐగుప్తీయులు బానిసలైన తర్వాత వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు, మరి దేవుడు ముందుగానే వాళ్ళని విమోచిస్తానని అబ్రహాంకి ప్రామిస్ చేశాడు. అండ్ ప్రామిస్ చేసినట్టే దేవుడు మోషేకి అహరోన్‌కి వాళ్ళందరికీ చెప్తాడనమాట. మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని ఐగుప్తీయుల చెర నుంచి నేను విడిపిస్తాను. అంతేకాదు మిమ్మల్ని పాలు, తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తానని గాడ్ వాళ్ళతో ప్రామిస్ చేస్తారు. సో, దాన్ని ఇంకొంచెం ఆహ్, క్లియర్‌గా చెప్పాలి అనంటే నిబంధన చేస్తారనమాట. సో, త్రూఔట్ దిస్ సెషన్ ఈ ఒక వర్డ్‌ని నేను ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాను. కవెనెంట్ అనే పదాన్ని. సో, ఆహ్, కవెనెంట్ అంటే ఏంటి అంటే నిబంధన అనమాట. సో, దేవుడు ఆహ్, ఇశ్రాయేలుతో వాగ్దానం చేస్తాడు. మీరు నా మాట వింటే నేను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తాను. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ఒక మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తానని. సో, ఈ యొక్క ఈవెంట్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే నిర్గమాకాండం ఎక్సోడస్‌లో జరుగుతాయన్నమాట. మరి ఎక్సోడస్‌లో మనకి ఆ స్టోరీస్ అన్నీ కూడా తెలుసు కదా! మరి ఈ ఎక్సోడస్ లో దేవుడు వాళ్ళని విడిపించడమే కాదు, అండ్ వాళ్ళు ఒక సినాయి అనే పర్వతం దగ్గరికి వస్తారనమాట. మరి ఇంచుమించు అక్కడ 1 ఇయర్ ఉంటారు. మరి దేవుడు మళ్ళా తన ప్రామిస్‌ని ఆయన వాళ్ళతో రెన్యూ చేస్తారనమాట. ఏమనంటే నేను ఆ స్లైడ్ మళ్ళీ వస్తది. సో, గాడ్ అగైన్ వాళ్ళతో ఏమని ప్రామిస్ చేస్తారంటే, నేను మీ మధ్య నేను నివసిస్తాను. మీరు నా ప్రజలవుతారు. మీరు నాకు విధేయులైతే నేను మిమ్మల్ని దీవిస్తాను. నేను మీకు కావాల్సింది మీకు ఇస్తాను అని దేవుడు మరలా తన ప్రామిస్‌ని వాళ్ళతో రెన్యూ చేస్తారనమాట. మరి ఈ ఎక్సోడస్‌లో అంత మాత్రమే కాకుండా ఎక్కువ నిర్గమాకాండంలో ఏం చూస్తాము అనంటే, మరి దేవుడు వాళ్ళ మధ్యన నివసించడానికి ఒక టాబర్నెకిల్ అంటే ఏంటి? ప్రత్యక్షపు గుడారం అనమాట. మరి అంతకుముందు దేవుడు వాళ్ళతో ఎట్లా ప్రత్యక్షం అయ్యేవారు అనంటే, ఈ యొక్క ఇమేజ్ మీకు కనిపిస్తుంది కదా! ఇది సీనాయి పర్వతం. మరి ఈ యొక్క పర్వతం దగ్గర ఈ యొక్క ప్రాంతంలో సుమారు 100 ఇయర్స్ 1 ఇయర్ వాళ్ళు అక్కడ నివాసం చేశారనమాట. మరి దేవుడు ఆహ్, ఆఫెన్ హి యూజ్డ్ టు మీట్ ఇశ్రాయెలైట్స్ ఆన్ దిస్ మౌంటైన్ అనమాట. మరి దేవుడు చాలా పవర్‌ఫుల్ కదా! ఆయన శక్తిమంతుడు. ఆయన చూస్తే ఎవరైనా ఆహ్, చనిపోతారు. ఎవ్వరు కూడా ఆయన్ని చూచి బతకలేరు. మరి దేవుని యొక్క మహిమ ఈ యొక్క పర్వతం మీదకొచ్చినప్పుడు ఆయన ఆ శక్తిని వాళ్ళు తట్టుకోలేకపోయేవారనమాట. అందుకు దేవుడు మోషేకి ఏమని చెప్తా అంటే, ఈ యొక్క పర్వతం చుట్టూ ఒక కంచె వేయమని. సో, నోబడీ షుడ్ అప్రోచ్. ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు అనంటే దే విల్ డెఫినైట్‌లీ డై అనమాట. ఎందుకనంటే దేవుని యొక్క శక్తి వాళ్ళని దేవుని యొక్క పవర్ వాళ్ళని నాశనం చేస్తది. సో, ఆ విధంగా దేవుడు సినాయి పర్వతం మీదకి రావడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఆ యొక్క రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయడం అంత మాత్రమే కాకుండా, ఆ యొక్క ప్రామిస్‌ని రెన్యూ చేయడం ఈ యొక్క కొండ పైన మనం చూస్తాం. సో, ఆహ్ ఈ యొక్క లేవియా కాండం చూస్తే గనక, మరి ఈ యొక్క ఎక్సోడస్ దేనితో నిర్గమాకాండం దేనితో ముగించబడుతుంది అనంటే, మరి దేవుడు వాళ్ళ మధ్య నివసించడానికి ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమంటాడు కదా! ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్సోడస్‌లో మనం నిర్గమాకాండంలో మనం చూస్తాం. సో, ఈ లెవిటికస్ అనేది లేవియా కాండం అనేది ఆ యొక్క నిర్గమాకాండానికి కంటిన్యూషన్ అనమాట. సో, మరిప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు టెంపుల్ నిర్మించమని. మరి ఇప్పుడు ఈ యొక్క లేవియా కాండంలో ఏమని చెప్తాడు అనంటే, మరి వారు ఆ యొక్క మందిరములో సేవ చేయడానికి ఆహ్, యాజకులను నిర్మించమంటాడు. అంతేకాదు మందిరంలో
ఆరాధన జరిగించడానికి నియమాలు, ఇంకా బలులు ఏవేమి అర్పించాలో, ఎలాగ అర్పించాలో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ చూస్తాము అనంటే లేవియా కాండంలో మనం చూస్తాం. సో, మనం అనుకోవచ్చు ఈ లేవియా కాండం ఇది ఎక్కువ యాజకులకు సంబంధించింది కదా! ఇది సామాన్య మనుషులకు కాదేమోనని. బట్ దట్స్ రాంగ్. సో, ఇది యాజకులకి మాన్యుయలే. బట్ ఈ యొక్క పుస్తకం ఆహ్, ప్రజలందరికీ కూడా అన్నమాట. వారు మందిరంలో వారు ఏ విధంగా దేవుని అప్రోచ్ అవ్వాలో, ఏ విధంగా వాళ్ళు దేవుని ఆరాధించాలో, ఇంకా అంత మాత్రమే కాదు, వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఆయన ఇస్తారనమాట. సో, ఈ యొక్క బుక్ ఔట్‌లైన్ ఆహ్, ముందు మనం జస్ట్ ఇది ఒక మ్యాప్ అనమాట. కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా అందరికి నేను చూపిస్తుంది? లేదనుకుంటా. యాహ్! ఓకే. ఓకే. సో, ఇక్కడ సుక్కోత్ అనే ప్రాంతం కనిపిస్తుంది కదా! సో, ఇక్కడి నుంచి ఇశ్రాయేలు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. సో, దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన దేశం కనాను దేశం. సో, ఈ యొక్క ఆహ్, సారీ. ఈ యొక్క సుక్కోత్ నుంచి కనాన్‌కి వాళ్ళు ఈ యొక్క షార్ట్‌కట్ ప్రయాణించాల్సి ఉంది గానీ, మరి దేవుడు ఆ యొక్క బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా! ఆ మార్గం గుండా వాళ్ళు ప్రయాణించాల్సి సో, లైక్ ఇన్ని ఇయర్స్ వెళ్ళాల్సిన వాళ్ళు ఇంచుమించు ఎన్నో సంవత్సరాలు ఆహ్, ఆ యొక్క ఎడారిలో తిరుగుతూ చివరికి ఆ దేశాన్ని ప్రవేశించారనమాట. సో, మీ అందరికీ అక్కడ మౌంట్ సినాయి పర్వతం కనిపిస్తుంది కదా! సో, యాక్చువల్లీ యారో మార్క్ చూపించట్లేదు. ఐయామ్ సారీ. బట్ ఇవి కనిపిస్తున్నాయి కదా! సో, ఈ ప్రాంతం ఈ యొక్క బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా! సో, ఈ విధంగా వాళ్ళు ప్రయాణిస్తూ సినాయి పర్వతం దగ్గర వాళ్ళు ఉన్నారనమాట. సో, ఇంకొంచెం క్లియర్‌గా ఇక్కడ రెడ్ సీ మనకు కనిపిస్తుంది. సినాయి పర్వతం కనిపిస్తుంది. సో, కింద మనకి ఏం కనిపిస్తుందంటే లోయ కనిపిస్తుంది కదా! సో, అక్కడే మరి ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా నివాసం ఉండేవారు. మరి ఆ కొండ పైన దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యేవారనమాట. ఇది ఆహ్, ప్రత్యక్షపు గుడారం యొక్క ఇమేజ్ అనమాట. సో, ఈ యొక్క గుడారం ఆహ్, దీన్ని ఈ యొక్క టెంపుల్‌ని ఏ విధంగా బిల్డ్ చేశారు అనంటే, ఒక టెంట్ లాగా. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ప్లేస్ చేసే విధంగా, దాన్ని రిమూవ్ చేసే విధంగా, మరి కనాను దేశానికి ప్రవేశించే ముందు వరకు కూడా మరి ఈ టెంట్‌లోనే ఈ యొక్క టాబర్నకల్‌లోనే దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యేవారనమాట. దేవుని యొక్క ప్రెజెన్స్ వారితో ఈ యొక్క టాబర్నకల్ ద్వారా గాడ్స్ ప్రెజెన్స్ వారి మధ్యన ఉంది అన్నమాట. సో, ఇది మీరెవరన్నా సినాయి ప్రాంతం చూడాలనుకుంటే మనం ఎలాగా ఇస్రాయేల్ దేశం వెళ్ళలేం కాబట్టి ఒక పిక్చర్ చూపించా అనమాట. దిస్ ఈజ్ ప్రెజెంట్ మౌంట్ సినాయ్ అన్నమాట. సో, ఈ యొక్క బుక్ ఔట్‌లైన్ అంతా చూస్తున్నట్లయితే క్లియర్‌గా ఉంది కదా! సో, ఇమేజ్ కొంచెం లైట్‌గా ఉంది. నేను మరలా దీన్ని సెండ్ చేస్తాను. వాట్సాప్‌లో గ్రూప్‌లో నేను షేర్ చేస్తాను దీన్ని. సో, ఈ యొక్క ఔట్‌లైన్ అంతా మనం చూస్తే గనక మొదటి 7 అధ్యాయాలు చూస్తే మనకి బలుల గురించి, అర్పణల గురించి ఉంటదనమాట. అండ్ 8-10 చాప్టర్స్ చూస్తే గనక దేవుడు మోషేకి చెప్తాడు. నువ్వు ఈ యాజకులను ఏర్పాటు చేయాలి, ఎన్నుకోవాలి. సో, ఆ ప్రధాన యాజకుడిని ఎవరు అంటే అహరోనును దేవుడు నియమించమని మోషేకి చెప్తాడు. మరి అహరోను తన సంతతి వారందరూ యాజకత్వం జరిగించేటట్లు దేవుడు నియమిస్తాడు. అండ్ నెక్స్ట్ 11-15 చాప్టర్స్‌లో మనం ఏం చూస్తామనంటే రిచువల్ ప్యూరిటీ అన్నమాట. మరి రిచువల్ ప్యూరిటీ అంటే మరి దేవుని సన్నిధి వారి మధ్య ఉంది గనుక వారు ఏ విధంగా పవిత్రంగా ఉండాలో, సో ఏం తినాలో, పిల్లలు పుట్టినప్పుడు ఎట్లాంటి ఆహ్, ఆహ్, కేర్ తీసుకోవాలో, అంటే ఎట్లాంటి క్లీన్లీనెస్ కలిగి ఉండాలో, తర్వాత శరీర రోగాల గురించి, ఇంకా బాడీ ఫ్లూయిడ్స్ గురించి వచ్చినప్పుడు ఏ విధంగా పవిత్రంగా ఉండాలో, సో ఈ యొక్క 5 చాప్టర్స్‌లో ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ 16థ్ చాప్టర్ ఏంటి అనంటే డే ఆఫ్ అటోన్మెంట్. దాని గురించి డీటెయిల్‌గా
నెక్స్ట్ సెషన్స్‌లో మనం చూస్తాము. అటోన్‌మెంట్ అంటే ప్రాయశ్చిత్తం అన్నమాట తెలుగులో. సో, ఒక బలిని అర్పిస్తారు. దాన్ని బట్టి దేవుడు వాళ్ళ యొక్క సాక్రిఫైస్‌ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క సిన్‌ని కవర్ చేస్తారన్నమాట. ఇది బ్రీఫ్‌గా అటోన్‌మెంట్ అంటే ఏంటో. ఆహ్, తర్వాత 18-20 చూసినట్లయితే నైతిక ప్యూరిటీ, మోరల్ ప్యూరిటీ అంటే సెక్స్ గురించి, ఇంకా కొన్ని ప్రాక్టీసెస్, ఇంకా పెనాల్టీస్. సో, ఒకళ్ళు ఈ విధంగా అచ్చి ఉన్నప్పుడు, దెబ్బలాడుకుంటున్నప్పుడు, సో, ఈ ఈ ఈ చాలా డీటెయిల్స్, ఆహ్, ఈ ఏ విధంగా మీరు పవిత్రంగా ఉండాలి అన్నది 18-20 చాప్టర్స్‌లో చూస్తాం. అండ్ 21-22లో మనకేం కనిపిస్తది అనంటే ప్రీస్ట్ క్వాలిఫికేషన్స్. సో, యాజకులకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? అండ్ అదే విధంగా వాళ్ళు అర్పించాల్సిన సాక్రిఫైసెస్ గురించి ఉంటదనమాట. అండ్ 23-25 చూస్తే గనక ఫెస్టివల్స్ గురించి రాయబడుతది. అండ్ లాస్ట్ 26-27లో చూస్తే గనక 26లో బ్లెస్సింగ్స్ గురించి, తర్వాత బ్లెస్సింగ్స్, అదే శాపముల గురించి, ఆశీర్వాదాల గురించి 26 చాప్టర్‌లో ఉంటది. అండ్ లాస్ట్ చాప్టర్ చూస్తే గనక విమోచన గురించి, ఇంకా ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ గురించి మరి దేవుడు మోషేకి ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా డీటెయిల్డ్‌గా ఇస్తాడనమాట. ఇది లేవియా కాండం బ్రీఫ్ అవుట్‌లైన్ అనమాట. సో, ఇదేమన్నా కష్టంగా ఉందా? సో, చాలా ఈజీగా ఉంది కదా! సో, ఈ యొక్క ఔట్‌లైన్ మనం ముందు పెట్టుకొని చదివితే మనకి ఆహ్, ఈజీగా మనం గ్రాస్ప్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి బావుంటదనమాట. సో, ఇది చాలా మంచిగా దీన్ని ఫ్రేమ్ చేశారు బైబిల్ ప్రాజెక్ట్ వాళ్ళు. ఆహ్, సో, దీన్ని నేను వాట్సాప్‌లో షేర్ చేస్తాను. తర్వాత ఆహ్, ద ఆహ్, నెక్స్ట్ సెషన్స్‌లో మనం ఇన్ డీటెయిల్డ్‌గా మరి టోటల్ 27 చాప్టర్స్ ఉన్నాయి. సో, ఎవ్రీ చాప్టర్ స్టడీ చేయాలంటే మనకి ఇయర్ సరిపోదు. సో, ఐ విల్ గివ్ యూ ఓన్లీ ద థియాలజీ, తర్వాత మెయిన్ ఐడియాస్, లేకపోతే అవుట్‌లైన్, ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, కాంటెక్స్ట్. సో, ఇవన్నీ చెప్తాం గానీ డీటెయిల్డ్‌గా మనం వర్స్ బై వర్స్ ఎళ్ళడానికి మనకి సమయం తక్కువుందనమాట. సో, ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో టిల్ నౌ. ఓకే కదా! అండ్ సో, మీ అందరికి డౌట్ రావచ్చు. ఏంటి ఈ లేవియా కాండం? ఏంటి ఈ ఓల్డ్ టెస్టమెంట్? అది న్యూ టెస్టమెంట్ అనుకో, మనకి గాస్పెల్స్ ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ గురించి, ఆయన లవ్ గురించి, ఆయన సాక్రిఫైస్, అపోస్తలుల గురించి, ఆహ్, పౌలు యొక్క లెటర్స్, మనం ఎక్కువ ఇన్‌సైడ్ ఇన్నర్ లైఫ్ గురించి. న్యూ టెస్టమెంట్ అంతా ఒక వైపు ఉంటది. ఒక రకంగా ఉంది. ఓటీ అంతా మరొక రకంగా ఉందేంటి, చాలా స్టోరీస్, ఎక్కువ వయలెన్స్, తర్వాత వార్స్ అవ్వచ్చు, తర్వాత ఆజ్ఞలు, సాక్రిఫైజెస్, ఇంకా పెద్ద పెద్ద మిరాకిల్స్, మరి రెడ్ సీ పార్టిషన్ అవ్వడం గానీ, బండ కొడితే నీళ్లు రావడం, చాలా అద్భుతాలు. మరి ఓల్డ్ టెస్టమెంట్‌కి, న్యూ టెస్టమెంట్‌కి చాలా వ్యత్యాసం మనకి ఆహ్, ఆహ్ కనిపిస్తుంది. వ్యత్యాసం మనకు కనిపిస్తుంది కదా! సో, అంటే మనం ఫీల్ అవుతాం. సో, వై దిస్ డిఫరెన్స్? అసలు ఓటీ ఎందుకు ఇట్లా ఉంది అన్న ఆలోచన మనలో చాలా మందికొస్తది. యెస్ ఆర్ నో? యాహ్! సో, ఆహ్, అందుకే మనం ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథం యొక్క సందర్భాన్ని ఏ కాంటెక్స్ట్‌లో ఇవ్వబడిందో దాన్ని సందర్భం తెలుసుకుంటే అప్పుడే మనం దాన్ని కరెక్ట్‌గా మనం అన్వయించుకోగలం. సో, మొన్న లాస్ట్‌లో వీడియో చేశారు కదా! ఈ ఆజ్ఞలన్నీ మనకి అప్లై అవుతాయా? సో, ఈ బలులు ఇంకా మనం ఎందుకు చేయట్లేదు? ఈ క్వెషన్స్ అన్నీ మనకి క్లియర్ అవ్వాలి అనంటే వి నీడ్ టు నో ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ అనమాట. మరి ఓల్డ్ టెస్టమెంట్ యొక్క కాంటెక్స్ట్ ఏ సందర్భంలో ఈ యొక్క పుస్తకాలు రాయబడింది? ఏ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు అనంటే ఆహ్, ఈ యొక్క ఇమేజ్ క్లియర్‌గా ఉంది కదా అందరికి. ఈ స్లైడ్. సో, ఓల్డ్ టెస్టమెంట్ మనం ఆహ్, ఏ ఏ ఒక్క లెన్స్‌లో చూడాలి అనంటే కవనెంటల్ కాంటెక్స్ట్. సో, దేవుడు ఈ యొక్క పాత నిబంధన గ్రంథాన్ని, లేకపోతే ఈ యొక్క
ఈ యొక్క ఆజ్ఞలు అవ్వచ్చు, ఇయన్నీ అవ్వచ్చు. ఏ సందర్భంలో ఇవి ఇచ్చారు అనంటే, నిబంధన సందర్భంలో, కవెనెంట్ కాంటెక్స్ట్‌లో ఈ యొక్క ఆహ్, ఓల్డ్ టెస్టమెంట్‌ని దేవుడు మనకిచ్చాడనమాట. అసలు కవెనెంట్ అంటే ఏంటి అనంటే, ఇక్కడ ఆల్రెడీ రాసాను. సో, ఐ యాక్చువల్లీ వాంట్ టు ఆస్క్ యూ బట్ అన్నీ పెట్టాను కాబట్టి, అన్నీ ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి సారీ. సో, కవెనెంట్ అంటే దాని అర్థం ఏంటి అనంటే, ఇద్దరు పార్టీలు ఒడంబడిక చేసుకోవడం. సో, ఆహ్, ఇంకొంచెం క్లియర్‌గా చెప్పాలంటే, ఇద్దరు పార్టీలు ఆహ్, ఒక ట్రీటీ అనమాట. సో, 2 దేశాలు ఏ విధంగా వాళ్ళు ఆహ్, కలిసి కొన్ని ట్రేడ్ సెటిల్‌మెంట్స్ ఎట్లా చేసుకుంటారో, కవెనెంట్ అంటే 2 పార్టీస్ కలిసి ఒప్పందం చేసుకోవడం. సో, ఇంకొంచెం క్లియర్‌గా. సో, మరి ఏన్షియంట్ నియర్ ఈస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మీకు మ్యాప్ కనిపిస్తుంది కదా! ఏన్షియంట్ నియర్ ఈస్ట్ మీ అందరికి కనిపిస్తుంది కదా! మరి ఇస్రాయేల్ కాలంలో ఈ యొక్క ప్రాంతం అంతటిని కూడా ఈ యొక్క ఏరియానంతటిని కూడా ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటారనమాట. దాని యొక్క కల్చర్ దాని యొక్క కాంటెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అర్థం చేసుకోవాలి అనంటే, ఏన్షియంట్ నియర్ ఈస్ట్ యొక్క కాంటెక్స్ట్ మనకి తెలియాలనమాట. దాని యొక్క హిస్టరీ, వాళ్ళ యొక్క కల్చర్ ఏంటో మనకి తెలియాలి. మరి ఏన్షియంట్ నియర్ ఈస్ట్‌లో ఈ యొక్క కవెనెంట్ అనేది చాలా కామన్ అనమాట. సో, మరి ఆ యొక్క ప్రాంతాల్లో 2 టైప్స్ ఆఫ్ కవెనెంట్స్ ఉండేవి. ఏంటి అనంటే, ఒకటి ఈక్వల్ పార్టీస్ మధ్యననమాట. సో, మీకు ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఈ యొక్క ఫస్ట్ ఇమేజ్‌లో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు కనిపిస్తుంది కదా! సో, అది ఆహ్, ఇది ఇద్దరు కింగ్స్ మధ్యన ఒక ఒప్పందం అనమాట. సో, నేను టైటిల్స్ అన్నీ పెట్టలేదు గానీ, సో, సుమారు ఇవి 13థ్ సెంచరీ బీసీ, కొన్ని ఆహ్, ఎర్లీ 800 బీసీ, ఇవి లెవిటికస్ ఎరాకి దగ్గరలో ఉన్న ఈ యొక్క ఇన్‌స్క్రిప్షన్స్ అనమాట. సో, స్టిల్ దే ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ మ్యూజియం అనమాట. సో, ఈ యొక్క ఇమేజెస్ ఫస్ట్ ఇమేజ్ మనం ఏం చెప్తది అనంటే, ఆహ్, కవెనెంట్ బిట్వీన్ ద ఈక్వల్ పార్టీస్. సో, ఇద్దరు కింగ్స్ మధ్యన ట్రేడ్, కొన్ని సెటిల్‌మెంట్స్ కొరకు ఆహ్, వాళ్ళు ఒప్పందం చేసుకోవడం. అండ్ సెకండ్ ఇమేజ్ చూసుకున్నట్లయితే అన్‌ఈక్వల్ పార్టీస్ మనకు కనిపిస్తది. ఎట్లా అనంటే, మరి ఒక కింగ్ కనిపిస్తాడు. అండ్ ఒకళ్ళు ఆహ్, సాగిలపడి నమస్కరిస్తున్నట్టు, మరి కొందరొచ్చి సమ్ అర్పణలు కింగ్‌కి ఇవ్వడం చేతిలో కనిపిస్తున్నాయి కదా! సమ్ గ్రెయిన్స్ అవ్వచ్చు. క్లియర్‌గా మనకి లేదు గానీ, ఆహ్, సో, పైనుంచి డివైన్ బ్లెస్సింగ్స్ కింగ్ పైన ఉన్నట్టు ఇమేజ్ మనకి ఇన్‌స్క్రిప్షన్ మనకు కనిపిస్తుంది. సో, దీన్ని ఏమంటారంటే సుజెరైన్ వాసిల్ ట్రీటీ అనమాట. సో, మరి ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అర్థమవ్వాలంటే వి నీడ్ టు నో అబౌట్ దిస్ ట్రీటీ అనమాట. ఎందుకు అనంటే ఆహ్, ఈ యొక్క సుజెరైన్ వాసిల్ ట్రీటీ అంటే ఏంటి అనంటే, మరి ఏన్షియంట్ నియర్ ఈస్ట్‌లో ఇది రెండో రకమైన కవెనెంట్ అనమాట. సో, ఈ కవెనెంట్ ఎవరెవరికి మధ్యన ఉండేది అనంటే, స్ట్రాంగర్ కింగ్, లెస్సర్ కింగ్. సో, ఇక్కడ సుజెరైన్ ఎవరనంటే రాజు అనమాట, కింగ్. వాసిల్ ఎవరు అనంటే సామాన్య ప్రజలు. సో, వీరిద్దరికి మధ్యనున్న ఒప్పందాన్ని సుజెరైన్ వాసిల్ ట్రీటీ అని అనేవారనమాట. సో, ఏంటి వీరిద్దరి మధ్యనున్న ఒప్పందం అనంటే, మరి కింగ్ మరి సుపీరియర్, మరి తను ప్రామిస్ చేస్తాడు. నేను మీకు భద్రతనిస్తాను, నడిపింపనిస్తాను. సో, నేను మీకు హెల్త్ అదే ఆహ్, వెల్త్ లేకపోతే ప్రొటెక్షన్, మరి మిగిలిన రాజ్యాల నుంచి. సో, ఐ విల్ గివ్ యూ ఆల్ ద ప్రొటెక్షన్, లేకపోతే గైడెన్స్. నేను మిమ్మల్ని ఏలుతాను. అండ్ ప్రజలు తిరిగి కింగ్‌కి ఏమివ్వాలి అనంటే, దే హావ్ టు లివ్ ఫెయిత్‌ఫుల్లీ, నమ్మకస్తులుగా జీవించడం, లోబడడం, ఆయన్నే పూజించడం. ఇంకా వాళ్ళ యొక్క కాంటెక్స్‌లో, సో, ఇది ఆహ్, వాళ్ళ యొక్క కాంటెక్స్‌లో ఇంకా చూస్తే గనక కింగ్‌కి ఏమిస్తారు? టాక్స్ పే చేయడం గాని, సో, ఇప్పుడు మనం గవర్నమెంట్‌కి ఎలా టాక్స్ పే చేస్తున్నామో, మరి వాళ్ళు కూడా వాళ్ళకున్న గ్రెయిన్స్, సో,
ప్రీవియస్ ఇమేజ్ మనం చూసాం కదా, కొందరు వచ్చి సమ్ థింగ్స్ కింగ్కి ఇవ్వడం కానీ. సో ఇట్లాగా ఈ యొక్క ట్రీటీలో కింగ్కి, సుపీరియర్కి అండ్ లెసర్ పీపుల్ అయిన, లెసర్ కింగ్ అంటే ప్రజలు, వీళ్ళకి మధ్యన ఉన్న ఒప్పందం ఏంటి అని అంటే, కింగ్ హీ విల్ ప్రామిస్ దెమ్ టు గివ్ ప్రొటెక్షన్, హెల్త్, వెల్త్ అవ్వచ్చు, లేకపోతే గైడెన్స్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు. అండ్ ఇన్ రిటర్న్ పీపుల్ వాళ్ళకి కింగ్కి ఏమి ఇవ్వాలంటే కింగ్ ఎదుట నమ్మకంగా ఉండడం, లోబడడం, ఆయన మాత్రమే సేవించడం అనమాట. సో ఈ యొక్క ట్రీటీ మరి ఏన్షియన్ నియర్ ఈస్ట్లో వెరీ కామన్ అనమాట. మరి ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ సారీ, సో ఇంకా ఈ సుజరైన్ ట్రీటీ వాళ్ళకుండే ఫార్మెట్ ఏంటి అని అంటే ప్రియంబుల్. సో ప్రియంబుల్ అంటే మనకి రాజ్యాంగం ఉంటుంది కదా, కాన్స్టిట్యూషన్. అండ్ తర్వాత వాళ్ళ ఫార్మెట్లో ఇంకేముంటాయి అని అంటే మరి హిస్టరీ ఉంటుంది అనమాట. తర్వాత ఏ విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఆ హిస్టరీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టిపులేషన్స్ అని అంటే స్టిపులేషన్స్ అంటే ఆజ్ఞలు అనమాట. సో ఆ తర్వాత కర్సెస్, బ్లెస్సెస్ అంటే బ్లెస్సింగ్స్ అంటే శాపాలు ఉంటాయి. కింగ్కి వాళ్ళు డిసోబే చేస్తే మరి పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత కింగ్కి వాళ్ళు మంచిగా ఒబే చేస్తే కనుక వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ అంతేకాదు విట్నెసెస్ ఉంటారు అండ్ పబ్లిక్ రీడింగ్. ఈ యొక్క ఫార్మెట్ అనేది ఈ యొక్క ట్రీటీలో ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దీని యొక్క ఆర్కియోలాజికల్గా నేను అది ఆ ఇన్స్క్రిప్షన్స్ నేను పెట్టలేదు. సో కొన్ని స్టిల్ ఈ యొక్క ఫార్మెట్స్ అన్నీ కూడా దే ఆర్ స్టిల్ ప్రిజర్వ్డ్ అనమాట. కొన్ని క్లే పాట్స్ పైన మేబీ ఐ సెండ్ ద ఇమేజెస్ ఇన్ ద వాట్సాప్. సో ఇది వాళ్ళ యొక్క ఫార్మెట్ అనమాట. అండ్ నెక్స్ట్ మన ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఇలాంటి ట్రీటీ కానీ మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి దేవుడు తన ప్రజలతో ఈ విధంగా తను నిబంధన చేసుకోవడం మనం చూస్తాం. సో మరి మన బైబిల్ చాలా స్పెషల్, ఇదే చాలా ప్రత్యేకం అనుకుంటాం కానీ. సో దేవుడు మరి సరౌండింగ్ కల్చర్, వాళ్ళ యొక్క ఫార్మెట్స్ యూజ్ చేసుకుని వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం మనం చూస్తాం. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఫార్మెట్ మనకి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో కూడా కనిపిస్తుంది అనమాట. ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలోస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ ట్రీటీ అనమాట. మరి ఎట్లా అని అంటే మరి దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని విడిపించడం. సో యూజువల్లీ కింగ్ మరి ప్రజల్ని సమ్ ఆపద నుంచి కాపాడడం. సో ఆ విధంగా ట్రీటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో సేమ్ ఎగ్జాక్ట్లీ మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చూసుకున్నట్లయితే మరి దేవుడు ఐగుప్తులో నుంచి వారిని బయటకి విడిపించిన తర్వాత నిబంధన చేస్తాడు. మరి ఆ యొక్క కాలంలో ఉన్న నిబంధనను యూజ్ చేసుకుని దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తాడు. అదే కొత్తగా చేస్తే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గ్రాస్ప్ కదా. సో గాడ్ యూజెస్ దేర్ కల్చర్, సరౌండింగ్ కల్చర్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ దెమ్ అనమాట. మరి తర్వాత మళ్ళా ఈ యొక్క టేబుల్ నేను చూపిస్తున్నాను. సేమ్ ఎగ్జాక్ట్లీ మనం నిర్గమాకాండంలో చూస్తే గనక 20 అధ్యాయంలో మరి ఈ యొక్క ప్రియంబుల్ మనకు కనిపిస్తుంది. రాజ్యాంగం, నేనే మీ దేవుడైన యెహోవా, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. అండ్ హిస్టారికల్ ప్రొలాగ్ మనం చూస్తాం. చరిత్ర ఏమని అంటాడంటే, నేను మిమ్మల్ని దాస్యత్వం నుంచి విడిపించాను, ఆ విధంగా నేను మీతో నిబంధన చేసుకున్నాను. అండ్ ఆల్సో స్టిపులేషన్స్ అంటే ఆజ్ఞలు అని చెప్పాను కదా. బేసిక్ అని అంటే మరి ఆ యొక్క 10 ఆజ్ఞలు మనం చూస్తాం. అండ్ తర్వాత డీటెయిల్ చాలా చాప్టర్స్లో ఈ యొక్క వర్సెస్ అన్నీ కూడా డ్యూటరానమీ వర్సెస్ ఇక్కడ పెట్టారనమాట. ఆల్రెడీ ఎక్సోడస్లో కూడా మనం చూస్తాం. అండ్ కర్సెస్ అండ్ బ్లెస్సింగ్స్, శాపాలు, బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా? నిర్గమాకాండంలో ఉన్నాయి, చూస్తాం. లెవిటికస్ 26లో మనం చూస్తాం. అండ్ ఆల్సో డ్యూటరానమీలో చూస్తాం. అంతేకాదు విట్నెసెస్ గురించి మనం చూస్తాం. మరి
ద్వితీయోపదేశ కాండములో చూస్తే ఆమ్, అదే 38 చాప్టర్‌లో అక్కడుంటదనమాట. ఈ నిబంధనకి సాక్ష్యం ఎవరనంటే ఈ యొక్క భూమి, ఆకాశం అని దేవుడు వాళ్ళతో చెప్తారనమాట. అంతే కాదు పబ్లిక్ రీడింగ్ మోసెస్‌తో చెప్తాడు ఎప్పుడూ కూడా. సో వెనెవర్ హి గివ్ ఇన్‌స్ట్రక్షన్స్ హి టెల్స్ మోసెస్ టు రీడ్ దిస్ ఇన్ ద పబ్లిక్, ప్రజలకు చదివిపించు. సో ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఫార్మాట్‌ని మనం ఓల్డ్ టెస్టమెంట్‌లో కూడా మనము చూస్తాం. సో దేవుడు క్లియర్‌గా ఈ యొక్క 19వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. ఎవరన్నా చదువుతారా? కీర్తన చదువుతావా? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. థ్యాంక్ యూ. సో ఇదే దేవుడు మరి ఇశ్రాయేల్‌తో చేసిన నిబంధన. సో గాడ్ మేడ్ దిస్ కవెనెంట్ విత్ ఇశ్రాయేలైట్స్ అన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే గనక ఈ యొక్క నిబంధనలో ఇంకొన్ని ముఖ్య విషయాలు. సో వై దేవుడు ఈ యొక్క నిబంధనకి గల కారణం, నిబంధన చేసుకోవడానికి గల కారణం ఏంటి అనంటే, మరి ఇరువురి మధ్యన పరస్పర సంబంధం కొరకు. అంత మాత్రమే కాదు. సో గాడ్ తన ఉద్దేశాలు మరి ఇశ్రాయేల్ ద్వారా నెరవేరుస్తూ అండ్ తద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి పట్ల తన ఉద్దేశం ఏమైందో అది నెరవేర్చడానికి గాడ్ చూసెస్ అబ్రహాం అండ్ హిస్ డిసెండెంట్స్ అన్నమాట. అండ్ నౌ హీస్ రెన్యూయింగ్ హిస్ కవెనెంట్ విత్ ఇస్రాయేలిట్స్ వన్స్ అగైన్. సో మరి సెకండ్ పాయింట్ చూసినట్లయితే గనక నౌ ఇస్రాయల్ హ్యాస్ ఎంటర్డ్ గాడ్స్ స్పియర్. సో అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ లోనికి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడ 2 సర్కిల్స్ ఇమేజ్ అదే సర్కిల్స్ నేను రాశాను, అదే చేశాను. మీకు క్లియర్‌గా ఉంది కదా. సో నౌ దేవునికి దగ్గరగా ఉంటున్నారు. అండ్ నౌ ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్స్ ఒకలా ఉంది. బట్ హియర్ ఆఫ్టర్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వాళ్ళు వచ్చారు. సో దేవుని సన్నిధే వారి మధ్యన ఇప్పుడు నివసిస్తుంది. సో దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని మరి కవెనెంట్ చేస్తున్నప్పుడు, కవెనెంట్ ఇస్తున్నప్పుడు గాడ్ హ్యాస్ టు డ్వెల్ అమాంగ్ దెమ్, ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దెమ్. సో దేవుడు అందుకే ఆయన టాబర్నెకల్‌ని ఆయన నిర్మించమని చెప్తాడు. మరి ఇప్పుడు ఇశ్రాయేల్‌లో గాడ్ యొక్క ప్రెజెన్స్‌లో నివసించబోతుంది. సో నౌ మరి దేవుడు పరిశుద్ధుడు, ఆయన హోలీ కనుక మరి ఇశ్రాయేలు ఏ విధంగా ఉండాలి? దే ఆల్సో నీడ్ టు బి హోలీ. దే హ్యావ్ టు బి హోలీ. మరి ఎవ్రీడే ఆ యొక్క శాంక్టిఫికేషన్ వాళ్ళకి పవిత్రపరచబడడం వాళ్ళకి ఎంతైనా అవసరం. ఎందుకు? వై? బికాస్ గాడ్ వాళ్ళ మధ్యన నివసిస్తున్నారు. అంతే కదా. సో వెన్ వీఆర్ మనం ఏదైనా ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు హౌ డు వి డ్రెస్ అప్? చాలా అఫీషియల్‌గా చాలా ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తాము. అండ్ సపోజ్ ఇఫ్ సమ్ బిగ్ గెస్ట్ మన ఇంటికి వస్తున్నారనుకోండి, హౌ వి కీప్ అవర్ హౌస్ చాలా నీట్‌గా మనం దాన్ని క్లీన్ చేయడం, చాలా మంచిగా వాళ్ళ కొరకు రెడీ చేయడం మనం చూస్తాం. బట్ మరి ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడే గాడ్ చూస్ టు లివ్ అమాంగ్ దెమ్. అండ్ దేవుడు వాళ్ళ మధ్యకి వస్తున్నప్పుడు హౌ హోలీ, ఎంత పరిశుద్ధంగా వాళ్ళు ఉండాలి. అందుకే దేవుడు వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి గాడ్ ఈ యొక్క లాస్ అవ్వచ్చు, సాక్రిఫైసెస్ అవ్వచ్చు, మరి గాడ్ వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి అండ్ దే షుడ్ బి ఎలిజిబుల్ టు లివ్ ఇన్ గాడ్ స్పియర్. అందుకే ఈ యొక్క లాస్, ఈ యొక్క సాక్రిఫైసెస్ అన్నమాట. అంతేకాదు దేవుడు ఈ యొక్క ఆజ్ఞలను ఎందుకు ఇస్తాడు అని అంటే దీస్ లాస్ గివ్స్ అస్ నాలెడ్జ్ అబౌట్ సిన్. అదే ఆజ్ఞ లేవనుకోండి ఎట్లా ఉంటది? ఎవరు తప్పు చేస్తున్నారో, ఎవరు కరెక్ట్ చేస్తున్నారో ఎవరికీ ఏమీ తెలియదు కదా. సో ఈ లాస్ బైబిల్‌లో ఆ యొక్క వర్స్ నేను
రాయలేదు. బట్ ఒక వర్స్ ఉంటది. ఏమనంటే ఈ యొక్క ఆజ్ఞలు మన పాపాన్ని తీసివేయగానే ఇట్ గివ్స్ అస్ నాలెడ్జ్ అబౌట్ సిన్. యెస్, నేను పాపం చేస్తున్నాను. నేను అబద్ధం ఆడాను. నేను ఇతరుల దొంగలించాను. సో, ఈ లాస్ ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందనమాట. ఓహ్! దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాదు గాడ్స్ లాస్ రివీల్ గాడ్స్ విల్ కదా! సో, దేవుని యొక్క చిత్తం దేంట్లో బయలుపరచబడుతుంది అనంటే, ఈ యొక్క ఆజ్ఞలలో. సో, ఈ యొక్క లాస్‌ని దేవుడు మనకిస్తూ హి ఈస్ టెల్లింగ్ దిస్ ఈస్ మై విల్. ఐ వాంట్ యూ పీపుల్ టు లివ్ ఎ హోలీ లైఫ్. నేను ఈ విధంగా మీరు జీవించాలి. ఈ విధంగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఈ యొక్క ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడనమాట. ఈ యొక్క ఆజ్ఞలు పాపం యొక్క ఉనికిని, పాపం యొక్క నాలెడ్జ్ మనకివ్వడమే కాదు, మరి ఈ ఆజ్ఞలు దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనకి తెలియచేస్తుంది. అంతేకాదు మరి దేవుడు వాళ్ళ ఈ యొక్క కవర్నెంట్ సుజేరియన్ వాజల్ ట్రీటీ ఉంది కదా, మరి సుపీరియర్ అయిన దేవుడు మరి లెస్సర్ కింగ్ అయిన ప్రజల మధ్య మీరు ఇరువురు మధ్యన ఈ యొక్క కవర్నెంట్ నిలుపుకోవడానికి దేవుడు ఈ యొక్క ఇస్రాయల్ కల్ట్, ఈ యొక్క కల్ట్ ని దేవుడు నియమించాడు. కల్ట్ అని అంటే ప్రీస్టుడ్, యాజకత్వం, తర్వాత బలులు, తర్వాత ఫెస్టివల్స్, తర్వాత మందిరపు ఆరాధన, వర్షిప్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నమాట. అంతేకాదు ఈ నిబంధన వారికి ఏం అనుగ్రహించబడింది అని అంటే ల్యాండ్. సో ఈ కవర్నెన్స్ ప్రొవిజన్ ఏంటి అని అంటే ల్యాండ్ అన్నమాట. దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేశాడు. ఏంటి అని అంటే కనాను దేశాన్ని నేను వాగ్దానంగా ఇస్తాను. మీరు నాకు విధేయత చూపితే నేను మీకు ఆ దేశంలో మీరు నివసించేటట్లు నేను మీకు అనుగ్రహిస్తాను. మరి దేశంలో మీరు సహోదరులు వరే మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ నిబంధన వాగ్దానంలో సంపూర్ణంగా పాలు పంచుకునే ఆధిక్యతను దేవుడు వారికి అనుగ్రహించారు. మరి అంతేకాదు మరి వారు స్వాధీనం చేసుకున్న ఇక్కడ ఓనర్ ఎవరు అని అంటే దేవుడే అనమాట. మరి ఆయన నియమాలు పాటించినంత కాలం తన ప్రజలు ఆ దేశంలో నివసించేందుకు దేవుడు అనుమతినిచ్చాడు. మరి దేర్ వర్ టైమ్స్ వెన్ దే డిసోబేడ్ కదా. మరి రాజుల గ్రంథంలో చూసుకున్న, దినవృత్తాంత గ్రంథంలో చూసుకున్న, మరి కొన్నిసార్లు వాళ్ళు దేవునికి అవిధేయత చూపించారు. అండ్ వాట్ హ్యాపెన్, దేవుడు వాళ్ళని బబులోన్ దేశాన్ని నడిపించాడు. తర్వాత అషూరు దేశానికి వాళ్ళు నడిపించాడు. ఈ విధంగా వాళ్ళు ఎన్నో మార్లు దే డిసోబేడ్ గాడ్ అండ్ దే వర్ ఎన్స్లేవ్డ్ టు డిఫరెంట్ నేషన్స్ అన్నమాట. సో ఇది దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన నిబంధన, దాంట్లో ఉన్న ముఖ్య విషయాలు అన్నమాట. సో మనకి కొన్ని ప్రశ్నలు వస్తుంది. ఇదేంటి దేవుడు వాళ్ళ మధ్యన నివసించడం, దేవుడు వాళ్ళ మధ్యన ఉండడం, పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ములైన మరి అపవిత్రైన ప్రజల మధ్యన ఎలా నివసిస్తాడు. సో దేవుడు వాళ్ళని ఇప్పుడు ఈ కవెనెంట్ లోనికి వాళ్ళని ఇన్వైట్ చేశాడు. అండ్ గాడ్ వాళ్ళని ఏ విధంగా పిలిచారు అని అంటే రాయల్ ప్రీస్టుడ్గా, మరి రాజులైన యాజక సమూహంగా, మరి దేవుడు తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. మరి ఇప్పుడు నౌ దే హ్యావ్ టు లివ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మరి మనకి ప్రశ్నలు రావచ్చు, అరే దేవుడు చాలా పరిశుద్ధుడు కదా, మరి పాపాత్ములైన అపవిత్రులైన ప్రజలమైన ఎలా నివసించగలడు? రెండో ప్రశ్న, మరి ఆయన పరిశుద్ధత మరి వారి యొక్క పాపాలను ఇంకా వారి అపవిత్రతను నాశనం చేయకుండా మరి ఆయన వారి మధ్యను ఎలాగ జీవించగలడు కదా. మరి ఆ యొక్క సినాయి పర్వతం మీద ఆయన యొక్క వెలుగుకే, ఆయన యొక్క మహిమకే వాళ్ళు తట్టుకోలేకపోయారు. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మరి దేవుడు ప్రత్యక్ష గుడాన్ని నిర్మించారు. అండ్ గాడ్ ఈజ్ లివింగ్. మరి దేవుడు వాళ్ళ మధ్య నివసిస్తూ మరి పాపాత్ములైన వాళ్ళు మరి నాశనం అవ్వకుండా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు జీవించగలరు? సో తర్వాత మూడో ప్రశ్న, మరి దేవుని రాజ్యాన్ని నౌ దట్ దే హ్యావ్ టు
గ్లోరిఫై గాడ్ త్రూ దేర్ లివింగ్. మరి దేవుని రాజ్యాన్ని భూమి అంతటా విస్తరించే విధంగా వారు ఏ విధంగా జీవించగలరు. సో మరి ఇవి మీరు థింక్ చేయడానికి మరి నెక్స్ట్ సెషన్‌లో వి విల్ డిస్కస్ మోర్ ఆన్ దిస్ అన్నమాట. సో ఐ విల్ లీవ్ యూ విత్ దిస్ క్వెషన్స్ అండ్ దెన్ ఫైనల్లీ మరి అప్లికేషన్ దగ్గరికి వస్తే గనక మనం చూసాము. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా ఏ కాంటెక్స్‌లో ఇవ్వబడింది అని అంటే కవనెంటల్ కాంటెక్స్‌లో. సో నౌ దట్ వీ హ్యావ్ టు రీడ్ మరి ఈ యొక్క లెన్స్‌లో మనం ఈ యొక్క పుస్తకాన్ని చదవాలి అని అంటే నిబంధన సందర్భంలో ఈ యొక్క పుస్తకాన్ని చదవాలన్నమాట. సో ఇక్కడ లెన్స్ కళ్ళజోడు ఏ కళ్ళజోడు పెట్టుకొని చదవాలి అని అంటే సో గాడ్ దేవుడు ప్రజలతో ఒక నిబంధన చేశాడు. నేను మీకు భద్రతనిస్తాను, ప్రొటెక్షన్ ఇస్తాను, బ్లెస్సింగ్స్ ఇస్తాను అండ్ ఇన్ రిటర్న్ యూ హ్యావ్ టు ఒబే మీ, యూ హ్యావ్ టు లివ్ హోలీ, యూ హ్యావ్ టు లివ్ అ హోలీ లైఫ్ అండ్ మీరు నన్ను పూజించాలి. ఈ యొక్క ట్రీటీని దేవుడు వాళ్ళతో చేసుకున్నాడు అనమాట. సో కొన్ని ప్రాముఖ్యమైన అప్లికేషన్స్ ఏంటి అని అంటే సో మరి ఇక్కడ మనం చూస్తే కనుక గాడ్స్ ఇనిషియేటివ్ ఇన్ ద కవెనెంట్. మరి ఈ యొక్క కవెనెంట్ ఈ యొక్క గ్రంథాలంతట్లో ఈ యొక్క పుస్తకాల్లో చూస్తే కనుక దేవుడే అనేక సార్లు ఆయనే చొరవ చేసుకుని ఆయనే నిబంధన చేయడం, ఆయనే ఇవన్నిటిని వాళ్ళకి అనుగ్రహించడం. సో ఫ్రమ్ ది బిగినింగ్ ఈవెన్ టు ది ఎండ్ చూసినట్లయితే సో గాడ్ హీ నెవర్ బ్రోక్ హిస్ కవెనెంట్ విత్ హిస్ పీపుల్ అనమాట. ఈవెన్ నౌ దేవుడు తన కవెనెంట్ని ఆయన జీసస్ క్రైస్ట్ ద్వారా ఆయన ఫుల్ఫిల్ చేశారు. సో అంతేకాదు సో దేవుని వాగ్దానాలు ఈ యొక్క నిబంధనలు దేవుని సన్నిధి, రక్షణ, సాల్వేషన్, తర్వాత ఏర్పాటు మరియు చివరికి నిత్య జీవం యొక్క వాగ్దానాలు ఉన్నాయి. సో గాడ్ ఆయనే ఇనిషియేట్ చేశారు. అంతేకాదు హీస్ ప్రామిసింగ్ హిస్ ప్రెజెన్స్, హిస్ ప్రామిసింగ్ సాల్వేషన్, అంతేకాదు హీస్ ప్రామిసింగ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ దిస్ కవరెంట్ అనమాట. సో మరి అనుకోవచ్చు ఇస్రాయేల్కి ఇది చాలా బర్డెన్, కానీ దిస్ ఈస్ ఏ బ్లెస్సింగ్ అనమాట వాళ్ళకి. సో ఇఫ్ యూ రీడ్ నిజంగా మనం ఏంటి ఇంత కఠినంగా దేవుడు ఉన్నాడా అని అనుకుంటారు మనం, కానీ నిజంగా మనం దీన్ని అర్థం చేసుకున్నట్లయితే దెర్ ఇస్ లవ్. దేవుడు ఆయన ప్రేమించి పాపాత్ములైన వారి దగ్గరికి వాళ్ళ మధ్యకి రావడం, నివసించడం అనేది దిస్ ఇస్ నాట్ సింపుల్ థింగ్ అనమాట. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మించడం అని మరి ఆయన సన్నిధి వారికి దగ్గరగా ఉంటూ దేవుని యొక్క ప్రెజెన్స్ని ఆయన యొక్క ప్రెజెన్స్ని వారికి ఇస్తూ ఆయన యొక్క ప్రొటెక్షన్ వారికి తన ప్రొటెక్షన్ ఇస్తూ. సో దిస్ ఇస్ నాట్ సింపుల్ థింగ్. దేవుడు అంతగా ప్రేమించాడు కాబట్టి ఈ ఆజ్ఞలు, ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా కనిపిస్తుంది, కానీ బిహైండ్ గాడ్స్ లవ్, గాడ్స్ ఆయన యొక్క కనికరము, దయ, తన ప్రజలు ఆయన వైపు తిరగాలి అని, ఆయన తెలుసుకోవాలి అని ఎంతో ఆయన ప్రేమను మనం చూస్తాం అనమాట. అండ్ ఆల్సో గాడ్ నెవర్ బ్రేక్స్ హిస్ కవరెంట్. నేను ఆల్రెడీ చెప్పినట్టు మరి ఇస్రాయేల్లో చాలాసార్లు పడిపోయారు వీ నో, బట్ దేవుడు జీసస్ క్రైస్ట్ని పంపించి ఆయన మరలా హీ రెన్యూడ్ హిస్ eternal covenant with us and he promised us eternal life those who believe in Christ. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మళ్ళా ఆ యొక్క నిత్య జీవంగా ప్రవేశించడానికి ఆ ప్రామిస్ ని దేవుడు మళ్ళా ఆయన ఇచ్చారు. కవెనెంట్ ని దేవుడు మళ్ళా రెన్యూ చేశాడు. సో ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్. మరి సుజేరియన్ వాజల్ ట్రీటీస్ అవన్నీ ఏన్షియన్ నియరెస్ట్ లో ఒక విధంగా చెప్పాలంటే దే ఆర్ లైక్ కాంట్రాక్ట్ అనమాట. బట్ గాడ్ though God used those covenants, మరి ఆ యొక్క కవెనెంట్స్ ని లోకల్ కస్టమ్స్ కల్చర్ ని యూజ్ చేసుకున్న దేవుడు దాన్ని కాంట్రాక్ట్ గా చూడలేదు, కానీ ఆయన ఒక సంబంధం కొరకు ప్రజలతో ఒక సంబంధం ఏర్పరచుకోవడానికి దేవుడు ఆ యొక్క రిలేషన్షిప్ కొరకు మరి ఆ నిబంధనలోనికి ఎంటర్ అయినట్టు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. సో ఎనీ